ఈ వీడియోలో కంప్లీట్ పైథాన్ ఫీచర్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంట్లో చాలా పాయింట్స్ ని మనం ఇంటర్వ్యూ టైంలో క్వశ్చన్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. పైథాన్ ఈజ్ పోర్టబుల్ ఆర్ నాట్, హౌ కెన్ యూ ఆర్ గోయింగ్ టు బి సే దట్ పైథాన్ ఈజ్ సెక్యూర్, హౌ యూ కెన్ యూ సే దట్ ఎక్స్టెన్సిబుల్ విత్ పైథాన్, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడగొచ్చు అండి. పైథాన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, వై ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, అంటే కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్ప్రిటెడ్ ఏంటి అండ్ గార్బేజ్ కలెక్షన్ గురించి మీకు ఎలాగ ఐడియా ఉంది, ఎంతవరకు ఐడియా ఉంది, ఇలాంటి ఫీచర్స్ గురించి మనకు తెలియాలి. డెఫినెట్గా ఇంటర్వ్యూలో కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. వెల్కమ్ టు FS with Srikanth. First feature of the Python is simple and easy to learn. Now you have to observe, Python ని సింపుల్ అనడానికి, ఈజీ అనడానికి ఒకటే ఒక రీజన్, పైథాన్ చూడడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లా ఉంటుంది అండ్ ఎలాంటి రూల్స్ లేవు. ఎప్పుడైతే మనం వేరే లాంగ్వేజ్తో మనం కంపేర్ చేసినప్పుడు, సపోజ్ జావా లాంటి లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే మెథడ్స్ కానీ మాడ్యూల్స్ కానీ దట్ ఇట్ ఓపెన్స్ విత్ ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్ విత్ క్లోజ్ కర్లీ బ్రేస్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయండి. యూ డోంట్ రైట్ అప్పర్ కేస్, యూ డోంట్ రైట్ లోయర్ కేస్, కొన్ని ఏరియాస్లో కొన్ని స్పెసిఫిక్గా రూల్స్ రాయాల్సిందే మనం. అదే పైథాన్లో చాలా వరకు రూల్స్ తక్కువగా ఉంటాయి. మనం ప్రోగ్రామ్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఇట్స్ లైక్ ఎ సింపుల్ న్యూస్ పేపర్ లాగా అనిపించవచ్చు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కోడ్ చూడండి. ఇఫ్ యూ వాంట్ ప్రింట్ వన్ స్టేట్మెంట్, ద ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే హలో వర్డ్ ఒకటి ప్రింట్ ఇవ్వాలి నేను. అదే పైథాన్లో స్ట్రైట్ అవే యూ ఆర్ గోయింగ్ టు బి యూజ్ అ ప్రింట్ స్టేట్మెంట్ ఇజ్ ఎనఫ్. ప్రింట్ మెథడ్ మనం వాడితే దాని ప్లేస్లో ఏం రాసినా వచ్చేస్తుంది మెథడ్ లోపల. బట్ జావాలో అదే స్టేట్మెంట్ రాయాలంటే మీరు ఒక క్లాస్ని డిజైన్ చేయాలి, ఒక మెయిన్ మెథడ్, దాని లోపల మళ్ళీ SOP ఇవన్నీ పెడితే కానీ అది రాదు. జావా నేర్చుకోవాలంటే ఒక బిగినర్కి కొంత టైం పట్టవచ్చు బిగినింగ్ డేస్లో అర్థం కావడానికి. బట్ పైథాన్కి ఈజీగా నేర్చుకోవచ్చు. వేరే ఏ లాంగ్వేజ్ లేకుండా పైథాన్ని సింపుల్గా నేర్చుకుంటాడు. బట్ వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి పైథాన్ నేర్చుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుందండి, కంపల్సరీగా అవుతుంది. సో పైథాన్ ఎందుకు ఈజియర్ అనడానికి ఏంటంటే, మనం ఏది రాయాలన్నా మనం క్లాస్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, బట్ మనం క్లాస్ ఏమి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్లో వేరియబుల్స్ని డాటా టైప్ లేకుండా మనం వాడచ్చు. సో లాజిక్, సింటాక్స్ గురించి వాడకుండా స్ట్రైట్ అవే మనం దీన్ని యూజ్ చేసుకో. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం రన్ చేయొచ్చు ప్రోగ్రామ్ ని. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఒక IDLE. దీనిలో ఐఎమ్ గోయింగ్ టు బి యూజ్ అ ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు FS with Srikanth. స్టేట్మెంట్ చూసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి, ఇది ఒక ప్రింట్ అని అర్థమైపోయింది. ఒక జనరల్ ఇంగ్లీష్ నోట్కి ఐడియా ఉంటుంది. వెన్ ఎవర్ యూ హిట్ దట్ ఇట్ గోయింగ్ టు బి జనరేట్. ఏమీ లేదు. సో మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి, A = 20 అయిపోయిందండి. వెన్ ఎవర్ యూ కాల్ A, రైట్, టైప్ ఆఫ్ A ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి ఇంటీజర్. ఎవరు డిసైడ్ చేశారు అది ఇంటీజర్ అని? పైథాన్ వర్చువల్ మెషిన్ డిసైడ్ చేశారు. ఇంత సింపుల్గా ఉంటుందండి. ఇదే ఒక 2 వేరు. సపోజ్ యూ వాంట్ డూ దట్ A + B చేయాలి, మీరు ఒక సమ్ని ఫైండ్ చేయాలండి. సో ఆల్రెడీ A ఉంది మనకు, ఇంకోటి B = 30 అంటున్నాను నేను, ఏం చేయలేదు నేను. అండ్ సమ్ = A + B అన్నాను, లేదు. అండ్ ఐ వాంట్ ప్రింట్ సమ్. సో ఇలాంటి ప్రోగ్రామ్ చూడండి, మీకు ఎవరికైనా మనకు క్లియర్ అర్థమవుతుంది. ఎంత సింపుల్గా లైక్ క్యాలిక్యులేటర్ లాగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇదే ప్రోగ్రామ్ని ఒక C లాంగ్వేజ్లో రాస్తే యూ నీడ్ బి ఫాలో ద స్ట్రక్చర్ అండ్ ఎవ్రీ లైన్ ఈస్ హ్యావింగ్ ఎ సింటాక్స్ అండ్ వితౌట్ ఎ డాటా టైప్. హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, వితౌట్ ఎ డాటా టైప్ యూ కాంట్ టు గెట్ ద రిజల్ట్. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్, కంపైల్ ద ప్రోగ్రామ్, ఎర్రర్. వెన్ ఎవర్ యూ డిడ్ ద మిస్టేక్, డెఫినెట్గా మనం ఎర్రర్ని సాల్వ్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. వెన్ ఎవర్ కంపైల్, నో ఇష్యూ, అండ్ రన్ ద ప్రోగ్రామ్, you are going to be get the result, sum of 2 numbers 30. Okay, now you observe, without a data type. Now observe, compile, 4 errors. Clearly చెప్తుందండి, it going to be says that undefined symbol AB and sum. అక్కడ సింటాక్స్ కానీ రూల్స్ కానీ మనం ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. అదే పైథాన్ వాడినప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ లాగా సింపుల్గా మనం అలవాటు పడవచ్చు. ఫర్దర్గా మనం డెఫినెట్గా కొన్ని ఏరియాస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవాల్సిందే, బట్ అంత కాంప్లికేటెడ్ ఉండదు. జావాతో కంపేర్ చేసినప్పుడు, Cతో కంపేర్ చేసినప్పుడు బిగినింగ్ డేస్లో నీకు ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయగలుగుతావు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ తెచ్చుకోగలుగుతావు. వర్సటైల్. పైథాన్ ఈజ్ నాట్ ఫర్ వన్ డొమైన్. ఒక్క అప్లికేషన్ కోసం పైథాన్ని డిజైన్ చేయలేదు. పైథాన్ ఈజ్ ఫర్ స్మాల్ అప్లికేషన్, పైథాన్ ఈజ్ ఫర్ లార్జ్ అప్లికేషన్, పైథాన్ ఈజ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, పైథాన్ ఈజ్ ఫర్ డాటా సైన్స్, పైథాన్ ఈజ్ ఫర్ ఆటోమేషన్, పైథాన్ ఈజ్ ఫర్ స్క్రిప్టింగ్, పైథాన్ ఈజ్ ఫర్ క్లౌడ్. చూడండి, ఇన్ని వేర్వేరు నేమ్స్ నేను చెప్తున్నాను. అంటే
పైథాన్ ఇన్ని ఏరియాస్లో వర్క్ అవుతుంది. సో దట్ వాట్ వీ కాల్డ్ వీఆర్ గోయింగ్ టు బి కాల్డ్ పైథాన్ షుడ్ బి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు పైథాన్ అనేది స్పెసిఫైడ్గా ఈ ఏరియాలో వర్క్ అవుతుంది అనడానికి రూల్ లేదు. పైథాన్ కెన్ బి వర్క్ విత్ ఎనీ అదర్ అప్లికేషన్స్, ఎనీ అదర్ languages. It can be works, it can be automate. Almost all areas Python covers except mobile application development. Why it is a versatile అంటే ఒక లాంగ్వేజ్ మెనీ కెరీర్ పాత్స్. ఇక్కడున్న ప్రతి ఒక్క కెరీర్ పాత్ లో మనం సెటిల్ కావచ్చు పైథాన్ తోని. నెక్స్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ Python distribution. Here మనందరికీ తెలుసు అండి, Python is a free and Python is open source. First thing is that Python is a free means everybody can be download from official website and you can install and you may develop your application without any license, without any fee. You are not going to be pay anything to anyone. First one is free means you can download, you can set up your project. Next one is open source. Open source in the sense not only you are going to be download the Python, you are going to be get the Python actual code. Whenever you know the Python actual code, మీకు ఎప్పుడైతే Python ఒరిజినల్ కోడ్ తెలుస్తుందో, then you can modify, you can customize as per your requirement. సో మన కోసం మనం తీసుకొని దాన్ని మన కోసం అప్డేట్ చేసి మనం మన వర్షన్ గా కస్టమైజ్డ్ వర్షన్ గా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్తానండి, నాకు జావా ఐడియా ఉంది, నేను పైథాన్ ఐడియా ఉంది. నేను ఏం చేస్తానంటే జావాకు పైథాన్ కోడ్ మొత్తం తీసుకొచ్చి జావాతో బిల్డ్ చేసి దాన్ని జైతానంట. .NET ఉంది, C# ఉంది, పైథాన్ తీసుకొస్తాను, మెర్జ్ చేస్తాను, అదొక డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డిఫరెంట్ ఏరియాస్ లో పైథాన్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ గా పర్ఫామ్ అవుతుంది. దానివల్ల పబ్లిక్ గా అవైలబుల్ ఉండడంతో పాటుగా దీని వింగ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. ఒక్క ఏరియా కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైసెన్స్డ్ అన్నప్పుడు చాలా కంపెనీస్ బ్యాక్ స్టెప్ వేస్తాయి. ఎందుకు? మనీ పే చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎప్పుడైతే వచ్చిందో, నేను నా కంపెనీ కోసం తయారు చేసింది సేమ్ ప్రాజెక్ట్ ఇంకో కంపెనీ దగ్గర ఉంటే నేను షేర్ చేసుకుంటే తొందరగా డెవలప్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ కూడా నాకు. సో కస్టమైజేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు బి లవ్స్ పైథాన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. సో ఒక లాంగ్వేజ్ ఒక్క ప్లాట్ఫామ్ లో డిజైన్ చేస్తే, అంటే ఒక లాంగ్వేజ్ లో మీరు రాసిన ప్రోగ్రామ్ ఇంకొక ప్లాట్ఫామ్ లో ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం. మీరు విండోస్ లో రాసిన ప్రోగ్రామ్ లినక్స్ లో గనక ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. ఏంటి ప్లాట్ఫామ్ అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామ్ రాస్తావో ఆ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైతే ఆటోమేటిక్గా కంపైల్ అయినప్పుడు అది బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్గా కన్వర్ట్ అయిన ప్రోగ్రామ్ని, బైట్ కోడ్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే పైథాన్ వర్చువల్ మిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పైథాన్ వర్చువల్ మిషన్ దగ్గర ఏముంటాయి? ఓఎస్ స్పెసిఫికేషన్ ఆపరేషన్స్ ఉండడంతో అవి బైట్ కోడ్ ఎక్కడున్నా పైథాన్ వర్చువల్ మిషన్ రీడ్ చేసి అది ఎగ్జిక్యూట్ చేయడానికి స్కోప్ ఉంది. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఒక్క ప్లాట్ఫామ్లో, ఒక ఆపరేటింగ్ సిస్టంలో రాసిన కోడ్ వేరే ఆపరేటింగ్ సిస్టంలో కూడా రన్ అవుతుంది కాబట్టి దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం. హూ టేక్ కేర్ అబౌట్ దిస్ మీన్స్ అంటే విండోస్లో రాసిన కోడ్ మెకంతోస్లో, లినక్స్లో రాసిన కోడ్ విండోస్లో వస్తుందంటే దానికి మేజర్ కాజ్ ఓవర్ అంటే PVM, పైథాన్ వర్చువల్ మిషన్. ఇక్కడ చూడండి, C లాంగ్వేజ్, C++, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండి. But Java and Python should be platform independent. You run one time, execute in many times in different platforms. That's what it is, a platform independent. Next one, dynamic. Python is a dynamic programming language. Why? Because without variable మనం ఏ వేరియబుల్ టైప్ మెన్షన్ చేయకుండా ఆ వేరియబుల్ అది ఉంటుంది. ఫస్ట్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ స్ట్రింగ్ అండి. సో నువ్వేం డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పైథాన్ వర్చువల్ మిషన్ అనేది టేక్ కేర్ చేస్తుంది. అదే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎక్కడ పైథాన్లో. ఒక వేరియబుల్ ఇనిషియల్ 10, తర్వాత పైథాన్ లేదు, ఇంకా తర్వాత ఎక్స్ బులియన్ వాల్యూ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదే జావాలో కానీ వేరే ప్రోగ్రామింగ్లో, జావా ఆర్ సిలో ఒక్కసారి ఒక వేరియబుల్ని ఇంట్ C అని తీసుకున్నామంటే C డెఫినెట్గా నెంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. నౌ యూ అబ్జర్వ్ x = 10, no issue. So you have to observe type of x, integer. Immediately change the value x = Srikanth. Then type of x it is a string. ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అపోర్ట్
పోర్టబుల్. సో పోర్టబుల్కి అండ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది, కొంచెం మైన్యూట్ చేంజెస్ ఉంటాయండి. సో ఏంటి అంటే ఒక్క ప్రోగ్రామ్ మనం ఒక ఆపరేటింగ్ సిస్టంలో రాసినప్పుడు మీరు ఎక్కడ ఎక్స్పెక్ట్ వేరే ఏ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళినా అవుట్పుట్ అనేది మారదు. అది మనకు ఒక అడ్వాంటేజ్. ప్లాట్ఫామ్ అంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే సేమ్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. మీరు విండోస్లో రాసిన డెస్క్టాప్ అప్లికేషన్ విండోస్లో రాసిర్రు, అది అపాచీ సర్వర్కి వెళ్ళినా అలానే ఉంటుంది, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా అలానే ఉంటుంది. సో డొమైన్స్ మారినా, టూల్స్ మారినా, ప్లాట్ఫామ్ మారినా రిజల్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. సో దీన్ని మనం పోర్టబుల్గా అనొచ్చు. అంటే బేస్డ్ ఆన్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంటేనండి. సో బట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఒక ఏరియాలో రాసినప్పుడు, ఒక ఆపరేటింగ్ సిస్టంలో రాసినప్పుడు ఎలాంటి మాడిఫికేషన్ లేకుండా వేరే ప్లాట్ఫామ్లో ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ రైట్ నా సో ఈ థింగ్ ఏదైతుందో దాన్ని మనం పోర్టబుల్ అంటున్నాం. సింపుల్, రైట్ వన్స్, రన్ ఎనీవేర్. నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటెడ్. పైథాన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇంటర్ప్రిటెడ్. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ కావడం ఏంటి సార్ అంటే పైథాన్ మీరు 100 లైన్స్ రాసినా, ఎన్ని లైన్స్ రాసినా అది లైన్ బై లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్ ఏ టైం కంపైల్ చేసి సింగిల్ టైమ్గా ఎగ్జిక్యూట్ కాదు. సో ఇదే క్వశ్చన్ మనకి ఏంటంటే జావా అండ్ పైథాన్ని మనం తీసుకున్నామండి. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ ఫస్ట్ అంటే పైథాన్. గోయింగ్ టు బి జనరేట్ అవుట్పుట్ ఫాస్ట్ అంటే జావా. తొందరగా అవుట్పుట్ స్టార్ట్ చేసేది పైథాన్, కానీ తొందరగా అవుట్పుట్ ఇచ్చేది మాత్రం జావా. సపోజ్ ఇది ఒక 1000 లైన్స్ అనుకుందామండి. ఇక్కడ రాసిన 1000 లైన్స్ కోడ్ ఉంది. జావా ఏం చేస్తుందంటే 1000 లైన్స్ని కంపైల్ చేసి రిజల్ట్ ఒకటే టైం ఇస్తుంది. అదే పైథాన్ మాత్రం లైన్ బై లైన్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇది పైథాన్ వర్చువల్ మెషిన్ చేస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్ ఏ టైం మాత్రం కాదు. హై లెవెల్ లాంగ్వేజ్. మనం అందరం అంటామండి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బైట్స్ అంటే బిట్ లెవెల్లో రాయకుండా, జీరోస్ అండ్ వన్స్లో మీరు ప్రోగ్రామ్ రాయకుండా మీరు నార్మల్గా లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తే దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్గా అంటామండి. దాంతోపాటుగా మెమరీ హ్యాండిల్ ఆటోమేటిక్గా జరిగిన హార్డ్వేర్ డీటెయిల్స్తో మనకు ఎలాంటి అవసరం లేకపోయినా దీన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్గా అనొచ్చండి. ఫాస్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎందుకంటే కంపైలేషన్ ఇస్తుంది, మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్గా చెప్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఇంటరాక్టివ్. సో జనరల్గా సి కానీ జావా కానీ దానికంటే ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఒకటే వేగా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంటరాక్టివ్ మోడ్ అనేది ఉంటుందండి. ఈ 3 సింబల్స్ ఏవి ఉన్నాయో వీటిని మనం ఇంటరాక్టివ్గా మాడతామండి. ఈ సింబల్స్ మనం ఇంటరాక్టివ్ మోడ్గా రాస్తాం. సో పైథాన్ అనేది 2 వేస్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. స్క్రిప్టెడ్ మోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ ఇంటరాక్టివ్ మోడ్. సో స్క్రిప్టెడ్ మోడ్ అంటే లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్తామండి కోడ్ని. అదే ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఎంటైర్ ఫైల్ ఒకటి రాసి దాని ఒక ఫైల్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ .py పెడతాం, పైథాన్ పెట్టేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సింపుల్ ఎగ్జిక్యూషన్ ఉంటుందండి. ఎలాంటి కంపైలేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ యూ రన్ ద కోడ్, ఇట్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్. కంపైలేషన్ లేకుండా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నువ్వు ఎలా రాసినా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసినావు లైన్ బై లైన్ రాసినావు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఒక ఫైల్లో ప్రోగ్రామ్ రాసినావు, 10 లైన్స్ 20 లైన్స్ ఉన్నాయి. ఈ 20 లైన్స్ ఎట్ టైం ఎగ్జిక్యూట్ కావు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఇక్కడైతేనేమో లైన్ బై లైన్ రాస్తావు, ఇక్కడ ఒకటే ఏరియాలో ఉంటాయి కాబట్టి ప్రోగ్రామర్కి 20 లైన్స్ ఒకటే దగ్గర ఉన్నప్పుడు అతనికి ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అనేది. ఎనీ మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలన్నా కూడా, ఎర్రర్ని రెక్టిఫై చేయాలన్నా, బగ్ ఫ్రీగా ప్రోగ్రామ్ని రాయాలన్నా కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇంటరాక్టివ్ మోడ్ ఈజ్ నథింగ్ బట్ రెపెల్, రీడ్, ఎవాల్యుయేషన్, ప్రింట్, లూప్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. వన్ వర్డ్, పైథాన్ ఈజ్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్ అన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. విచ్ ఎవర్ లాంగ్వేజ్ ఫాలోస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ fully object oriented programming language. So 100% Python is fully object oriented programming language. So it going to be supports all kind of features in OOPS. So class create చేయడం, inheritance, polymorphism, మల్టిపల్ ఇన్హెరిటెన్స్. మనకు జావాలో కొన్ని ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ కాదు. ఎన్క్యాప్సులేషన్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, ప్రతిదీ మనకు వర్కౌట్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు బి యూజ్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ Django అండ్ ఫ్లాక్స్. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం వాడతామండి. ఎక్స్టెన్సిబుల్. వై పైథాన్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్?
ఒక ఫండమెంటల్ థియరిటికల్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్టెన్సిబుల్ అంటే పైథాన్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ యూజింగ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా రాసిన కోడ్ని పైథాన్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక నంపై అనేది ఒక లైబ్రరీ ఉంది మనకు. అసలు నంపై లైబ్రరీ ఎవరికి ఏ లాంగ్వేజ్ ద్వారా రాశారంటే సి లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ టెన్సర్ ఫ్లో ఉంది, మిషన్ లెర్నింగ్లో చాలా బాగా వాడతాం. సో ఆ లాంగ్వేజ్ దేనికోసం, ఆ లైబ్రరీని ఎవరు దేంతో డిజైన్ చేశారు? C++. అంటే సితో రాసిన ఒక లైబ్రరీ, C++తో రాసిన ఇంకొక లైబ్రరీని పైథాన్లో మనం ఈజీగా బిల్డ్ చేసి అటాచ్ చేసి మన వర్క్ని అచీవ్ చేయగలుగుతాం. మన పైథాన్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది కాబట్టి సి ఎక్స్టెన్షన్ కోడ్ని కూడా మనం రాయగలుగుతున్నాం. సో ఏదైతే ఈ ఫెసిలిటీ ఉందో దీన్ని మనం ఎక్స్టెన్సిబుల్ అంటున్నాం. మనం వేరే లాంగ్వేజ్ ద్వారా రాసిన లైబ్రరీని పైథాన్లో ప్లేస్ చేసి మనం యూజ్ చేస్తున్నాం. సో ఇలాంటి ఫీచర్ని మనం ఎక్స్టెన్సిబుల్ అంటున్నాం. వై పైథాన్ ఈజ్ అ గ్లూ లాంగ్వేజ్? సో ఎందుకు అంటే పైథాన్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో పైథాన్ ద్వారా మనం లెగసీ కోడ్ని కావచ్చు, సిస్టమ్ లైబ్రరీస్ని కావచ్చు, హై పర్ఫార్మెన్స్ మాడ్యూల్స్ని కావచ్చు, హెవీ కంప్యూటేషన్స్ కోడ్ కావచ్చు, పైథాన్ ద్వారా మనం అచీవ్ అంటే వర్క్ చేయగలుగుతాం, కనెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి పైథాన్ అనేది మనం ఒక గ్లూ లాంగ్వేజ్ లాగా అనొచ్చు. అంటే పట్టుకుంటుంది. గ్లూ అంటే ఏందో ఒక గమ్ లాగా ఏదైతే ఉంటుందో అలాగా ఈ పైథాన్ వెళ్ళి ఏ లాంగ్వేజ్తోనైనా అటాచ్ అవ్వగలుగుతుంది. దాంతో వర్క్ చేయించుకోగలుగుతుంది, వర్క్ చేయగలుగుతుంది. రెండు అని చెప్తున్నాను. పైథాన్ సి లాంగ్వేజ్ ద్వారా పైథాన్ వర్క్ చేయగలుగుతుంది. పైథాన్ కోడ్ని సి లాంగ్వేజ్లో పంపించి కూడా వర్క్ చేయగలుగుతాం. ఎంబెడబుల్ అంటే పైథాన్ కోడ్ కెన్ బి ఎంబెడెడ్ ఇన్ అనదర్ అప్లికేషన్. సో వేరే అప్లికేషన్, ఒక సి లాంగ్వేజ్ అప్లికేషన్, జావా అప్లికేషన్ ఉంది, ఇది ఒక జావా అప్లికేషన్. పైథాన్ కోడ్ని ఇక్కడ రాయొచ్చు, రన్ అవుతుంది. ఈ ఫీచర్ని మనం ఎంబెడబుల్ అంటామండి. సో గేమ్ ఇంజన్ కావచ్చు, ఆటోమేషన్ టూల్స్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ అండి ఒక AWSలో ఆల్ AWS సర్వీస్ని మనం బోటో 3 అనే ఒక మాడ్యూల్ ద్వారా రాయగలుగుతాం. ఈ బోటో 3 మాడ్యూల్లో మనం పైథాన్ కోడ్ రాస్తాం, ఇంటిగ్రేట్ అవుతుంది. AWS మొత్తాన్ని పైథాన్ కోడ్ ద్వారా రన్ చేయగలుగుతున్నాం. అసలు AWS సర్వీసెస్ దేంతో బిల్డ్ అయిన సెకండరీ విషయం, బట్ పైథాన్ వర్క్ చేయగలుగుతుంది వేరే అప్లికేషన్స్తోని. సో ఆ ఫీచర్ని మనం ఎంబెడబుల్ అంటామండి. ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఫీచర్. సో మీకు ఎలా చెప్పాలంటే పైథాన్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ లైబ్రరీస్ వేరే దగ్గర ఉండలేవేమో అని కూడా అనొచ్చండి మనకు. సో ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి మనకు. సో మ్యాథ్ మాడ్యూల్స్ ఉన్నాయండి, సింపుల్గా చాలా మ్యాథ్స్ వర్క్ చేయగలుగుతాం. ఒక స్క్వేర్ రూట్ మనకు కావాలంటే పెద్దగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. math.square అంటే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ. సో హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇంపోర్ట్ ఎనీథింగ్. math.sqrt of 16. So here math is not there, just import math. Then అంటే ఆ మాడ్యూల్ లేకపోతే మనకి ఎర్రర్ వచ్చింది. దెన్ యూ హావ్ టు అబ్జర్వ్ 4.0. చూడండి, ప్రింట్ అని యూజ్ చేయలేదు, రూల్ ఏం లేదు నేను, అయినా నాకు వచ్చేసింది, ఏం ఇష్యూ లేదు. నౌ యూ ఆర్ గోయింగ్ టు బి గెట్ ద సేమ్ థింగ్. సో ఫర్దర్గా మాట్లాడదామండి. ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి మనకు పైథాన్లో. సో దాంతో పాటుగా OS మాడ్యూల్, డేట్ మాడ్యూల్ అండ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ లైక్ NumPy, Pandas, Plotly, Seaborn చాలా ఉన్నాయండి. ఇవన్నిటిని మనం యూజ్ చేసుకొని ఒక పర్ఫెక్టివ్ అప్లికేషన్ని కావచ్చు, పర్ఫెక్టింగ్ రిజల్ట్ని మనం అచీవ్ చేయొచ్చు ఇవన్నీ లైబ్రరీస్ ద్వారా. హౌ యూ ఆర్ గోయింగ్ టు బి ఇన్స్టాల్ మీన్స్ with the help of pip. With the help of pip, we are going to be install all libraries, third party libraries, package manager. With the help of pip package manager, we are going to be install all libraries. Next one, Python is secure or not? Yes, absolutely, Python is going to be secure. What it going to be secure? Python going to be protect our data, Python going to be secure our communication, Python going to be secure our systems. So by default ఇట్ గోయింగ్ టు బి ప్రొవైడ్ దీస్ ఫీచర్స్. సో దీంతో పాటుగా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో హ్యాష్లిబ్ అనే ఒక ఎన్క్రిప్షన్, ఒక సెక్యూరిటీ టూల్ ఉంది మనకు. ఇది ఏం చేస్తుంది? యూజ్ ఫర్ సెక్యూరిటీ పాస్వర్డ్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. మనం ఎలాంటి పాస్వర్డ్ని సెక్యూర్ చేయాలన్నా పైథాన్ లైబ్రరీ ఉంది. లేదు మీరు ఏదైనా SSS కనెక్షన్స్ అంటామంటే దీన్ని, త్రూ నెట్వర్క్ కనెక్షన్స్ మీరు ఏమైనా ఎన్క్రిప్టెడ్గా బిల్ చేయాలనుకుంటే మనకు SSL కమ్యూనికేషన్ ఉంటుంది. సో దీనికి పైథాన్ ద్వారా ఉంది. జాంగో సెక్యూరిటీ. సో జాంగో ఫ్రేమ్వర్క్లో మనం SQL కనెక్షన్స్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం, XSS ప్రొడక్షన్ ఉంటుంది. వీటన్నింటినీ
ప్రివెంట్ చేస్తుంది పైథాన్. అంటే డేటా లీకేజ్ అనేది కానీ డేటా లాస్ అవ్వడం కానీ ఎలాంటివి జరగదు కాబట్టి పైథాన్ అనేది సెక్యూర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రోబోస్ట్. పైథాన్ స్ట్రాంగ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అంటే బలం ఉండడం కాదు. పైథాన్ కోడ్ అనేది డిస్ట్రాయ్ కావడం అంత సులువు కాదు. పైథాన్ కోడ్ అనేది క్రాష్ కాలేదు. అంటే పైథాన్ బై డిఫాల్ట్గా పైథాన్ కొన్ని డిఫాల్ట్గా క్రాష్ కాకుండా ఎర్రర్ హ్యాండిల్ మెకానిజం, ఎక్సెప్షన్ మెకానిజం ఉంది కాబట్టి ప్రోగ్రామ్స్ అనేవి క్రాష్ కావు. సో యూ కెన్ హ్యాండిల్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, రైట్. దెన్ వన్ మోర్, మల్టీ థ్రెడింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ మల్టీ థ్రెడ్స్ ఎట్ ద సేమ్ టైం, ఒకటేసారి అన్నీ చేస్తాయి. ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్, ఒక సర్వర్ ఉందండి, మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక యూజర్కి ఒకటేసారి వస్తుందా? లేదు. ల్యాక్స్ ఆఫ్ యూజర్ ఒక్కటేసారి వస్తారు, ఒక్కటేసారి వర్క్ చేస్తారు. ఇలాగుంటుంది. ఇది మనకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మల్టీ థ్రెడింగ్ అనొచ్చు. లేదా ఎట్ టైం మీరు మల్టిపుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేస్తారు. సో ఏబీసీ అనే ఫైల్ని డౌన్లోడ్ చేస్తారు. ఎట్ టైం మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే 3 ఫైల్స్ ఎట్ టైం డౌన్లోడ్ అవుతాయి. బట్ మీ సిస్టమ్ మాత్రం ఏ ఫైల్ దగ్గరనే బీ ఫైల్ సి ఫైల్ సపరేట్గా స్టోర్ చేస్తుంది. ఎలాగంటే అది మల్టీ థ్రెడింగ్ ప్రాసెస్. సో ఏదైనా మీరు బ్యాక్గ్రౌండ్గా 3-4 టాస్క్లు ఎట్ టైం రన్ చేస్తున్నారు. సో మీరు ఒక సాంగ్స్ వింటున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు అండ్ ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. పైథాన్ ప్రోగ్రామ్ని అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది, సాంగ్స్ వినడం అవుతుంది, మీరు ప్రోగ్రామ్ రన్ చేయడం అవుతుంది. అంటే 3 ఎట్ టైం చేస్తున్నారు కదా. ఇలాంటి ప్రాసెస్ని మనం మల్టీ థ్రెడ్ అంటున్నాం. సార్ మల్టీ థ్రెడ్ అంటే ఇదేనా? లేదు, చాలా ఉంది. మనం మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. అసలు మల్టీ థ్రెడ్ ఎట్లా ఫామ్ అవుతుంది, జావాలోనే ఉందనుకున్నాం, మల్టీ థ్రెడ్ పైథాన్లో ఎలా వచ్చింది, వీటన్నిటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, గార్బేజ్ కలెక్షన్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫీచర్ ఇన్ పైథాన్. ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో మెమరీ అలొకేషన్ అనేది జరగదు. క్లాస్కి 0 మెమరీ, అసలు ఎలాంటి వర్క్ ఉండదు క్లాస్తో. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఈ క్లాస్కి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ద్వారా నువ్వు వర్క్ చేస్తావు, నువ్వు మెమరీని యూజ్ చేసినావు. వర్క్ అయిపోయిన తర్వాత ఈ మెమరీని ఎవరు డిస్ట్రాయ్ చేయాలి? మాన్యువల్గా అయితే చేయవు. సో ఆ డిస్ట్రాయ్ చేయడమే గార్బేజ్ కలెక్టర్ తీసుకుంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, డీప్గా ఏం ఆలోచించకండి. ఒక ఏటీఎం మిషన్కి వెళ్తున్నారు, ఏటీఎం మిషన్ ద్వారా మీరు ఒక కార్డ్ని పెడుతున్నారు. జస్ట్ మీ కార్డు ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఏటీఎం మిషన్లో అలా చాలా క్లాసులు ఉన్నాయి, ఇది ఒక మీ క్లాస్ అనుకుందాం. మీరు ఒక ఆబ్జెక్ట్, ఏటీఎం కార్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్. మీరు మిషన్లో మీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి సో ట్రాన్సాక్షన్ చేశారు. మీరు ట్రాన్సాక్షన్ చేసి బయటకు వచ్చారు, నెక్స్ట్ పర్సన్ వచ్చి మళ్ళీ అతని కార్డు చూసి ట్రాన్సాక్షన్ చేసిండు. 2 ఇండివిజువల్గా ఉంటుంది. ఈ మిషన్ ఏమైనా స్టోర్ చేస్తుందా? స్టోర్ చేయదు, జస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తుంది. ఒకవేళ ఈ మిషనే మొత్తం లోడ్ చేసుకుంటే ఎవరైనా హ్యాక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ పోవడానికి అలా ఉంటుంది. అంటే మెమొరీ అనేది ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ అవుతేనే సేఫ్ అండ్ రిలయబుల్. సో అన్యూజ్డ్ మెమొరీ ఆటోమేటిక్గా రీకలెక్ట్ అవుతుంది, అలాట్ అయిన మెమొరీ డిస్ట్రాయ్ అవుతుంది, రైట్. సో అదే మనం C++లో మెమొరీ అలొకేషన్ అండ్ ఫ్రీ మెథడ్స్ ద్వారా మెమొరీని అలాట్ చేయడం జరుగుతుంది, డీఅలాట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మన ఫీచర్స్ అండి. సో పైథాన్ అనేది సింపుల్, పవర్ఫుల్, వర్సటైల్. దీని ఈజీ సింటాక్స్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అండ్ రిచ్ లైబ్రరీ సపోర్ట్ ఉంది. అండ్ ఆటోమిక్ మెమొరీ అండ్ మెమొరీ మేనేజ్మెంట్ వల్ల స్టూడెంట్ మరియు ప్రొఫెషనల్ ఇద్దరికి ఎంతో బెనిఫిట్ అవుతుంది. పైథాన్ అనేది సెక్యూర్, రోబోస్ట్ అండ్ ఎక్స్టెన్సిబుల్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ పారాడిగమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో పైథాన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ మరియు రీసెర్చ్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.